దేవుని నామకి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అందరు బాగున్నారుగా? వేసవకాలం కదా, మంచిగా నీళ్ళు తాగి డీహైడ్రేటెడ్ వాటర్ బాటిల్ అన్నట్టు పక్కన పెట్టుకోండి. ఊరికే గొంతు ఎండిపోతుంది కూడా. మన వాక్యం చూసుకుందాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనం. అంటే ఈ యొక్క సందర్భం అన్నది చాలా పెద్ద ఉందా. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టులను, అంతియొక వాడును అగు నికోలసు అను వారిని ఏర్పరచుకోలేదు. చాలా అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవతండ్రి మీకే వందనాలు దేవ, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు దాకా దేవ జరిగిన ఆరాధనలో తోడున్నారు. వాక్యం ద్వారా కూడా మీరే మాతో మాట్లాడండి. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా రావడానికి సాయం చేయండి. సమయం మొత్తం ప్రార్థన మొత్తాన్ని కూడా మీ చెల్లి కప్పించుకుంటూ క్రీస్తునామమున నడిపించున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క అపోస్తల కార్యాల్లో 6వ అధ్యాయం 5వ వచనం. అక్కడ మీరు చూస్తే అక్కడ సందర్భం ఏంటంటే అబౌట్ ద 7 డీకాన్స్. ఈ యొక్క శిష్యులు ఏవైతే శిష్యులకి శిష్యులు అనమాట. మీరు చూసుకుంటే వెళ్తే దాంట్లో ఒకడైనా మనకు బాగా తెలిసిన ఒక పేరు, అంటే ఆ 7గురిలో మీకు తెలిసిన పేర్లు ఏమంటే చెప్పండి. ఇంకా ఇంకా వాళ్ళిద్దరు. సర్లేండి, ఎక్కడికో పరిగెట్టదు, అక్కడే మాట్లాడుకుందాం. సింపుల్గా ఈరోజు మనం చూసుకుంటుంది లేదా మనం మాట్లాడుకునే వ్యక్తి ఎవరంటే స్టెఫన్ గురించే. వాళ్ళని బయోపిక్ అని నేను చెప్పను, ఎందుకంటే సింపుల్గా ఎక్కువ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఆయన గురించి మనకి సువార్తల్లో లేదు, ఈ యొక్క పత్రికల్లో కానీ లేదు. కాకపోతే ఆ ఉన్న దాంట్లోనే ఏంటిది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్టెఫెన్ ఇన్ ద ఫస్ట్ చర్చ్ అంటే ఆదిమ సంఘంలో స్టెఫన్ ఆయన యొక్క రోల్ ఏంటన్నది ఈరోజు మన వాక్యంలో చూసుకున్నాం. నార్మల్గానంటే మనకు స్టెఫన్ గురించి మనం చూసినప్పుడు ఏంటంటే నార్మల్గా అంత పట్టించుకోం, లైక్ అంటే తీసి పడేస్తాం మామూలుగా. అంటే అంత పెద్ద ఏం చేశాడు, ఏదో వెళ్ళాడు, లైక్ ఏదో చిన్న సేవ అలా చేశాడు. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఆయన ఈ యొక్క క్రిస్టియన్ పర్సిక్యూషన్స్కి అంటే అప్పుడులో జరిగిన దేవుని యొక్క పిల్లల మీద జరిగిన ఈ యొక్క కొన్ని దాడులలో ఆయన చనిపోయాడు అని చెప్పి మనకు సింపుల్గా కొట్టే తెచ్చి అన్నట్టు ఉంటుంది మనకు అపోస్తల కార్యాల్లో చూసుకుంటే. బట్ ఉన్న ఇన్ఫర్మేషన్లోనే అంటే ఉన్న యొక్క సమాచారంలోనే స్టెఫన్ గురించి మనం ఏం తెలుసుకుందాం అన్నది ఈరోజు మన వాక్యంలో చూద్దాం. ఇప్పుడు అపోస్తల కార్యాలు 6:5లో మనం చూసుకుంటే అక్కడ ఏంటిది అంటే అబౌట్ ద 7 డీకాన్స్, అబౌట్ ద 7 డిజైపుల్స్ అంటే శిష్యులకి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులకి మళ్ళీ సెలెక్ట్ చేయబడ్డ ఇంకో శిష్యులు. ఎందుకు అసలు ఈ స్టెఫన్ ఎవరు అంటే ఈజ్ ఏ హెలనిస్టిక్ జూ అంటారు. అంటే ఒక గ్రీకు భాష మాట్లాడే ఒక యూదులు అనమాట. అంటే మీరు చూసుకుంటే అపోస్తల కార్యాల్లోనే హీబ్రూను గ్రీకులు మాట్లాడే యూదులు ఉంటారు. ఈయన ఏంటంటే ఒక గ్రీకు మాట్లాడే ఒక యూదుడు లాగా అనమాట స్టెఫన్. ఇంకా ఈయన యొక్క ముఖ్య పని మీరేంటంటే అక్కడే మీకు ఆరాధ్యంలోనే క్లియర్గా ఉంటుంది చదువుకుంటూ వెళ్తే. అసలు శిష్యులు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారంటే అప్పుడే క్రియేట్ చేయబడ్డంటే అప్పుడే ఉన్న ఆదిమ సంఘాన్ని వాళ్ళ యొక్క అవసరాలు చూసుకోవడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అది ఫుడ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆ యొక్క ఆదిమ సంఘంలో మొత్తం వాళ్ళందరూ జాగ్రత్తలు చూసుకోవాల్సిన బాధ్యత 7గురిది, 7 శిష్యులది. దాంట్లో స్టెఫన్ అప్పుడు సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే స్టెఫన్ గురించి. ఇంకా తర్వాత ఈ స్టెఫన్ చేసిన ఒక పని ఏంటిది, మీరు డైరెక్ట్ 7వ అధ్యాయంలోకి వస్తే మీకు మొదటి నుంచి కూడా ఇంకా అదే ఉంటుంది అనుకుంటా. 7 అక్కడ నుంచి మీకు మొత్తం అదేలేండి. సహోదరులారా, తండ్రులారా, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపర ఉండక మునుపు మెస్పటోమియాలో ఉన్నప్పుడే మహిమగల దేవుడు
అతనికి ప్రత్యక్షమైన చాలండి. అంటే నేను స్టార్టింగ్ వర్స్ ఎందుకు చదివించానంటే అపోస్తల కార్యాల్లో ఈ యొక్క 7వ అధ్యాయం అంటే ద లాంగెస్ట్ స్పీచ్ అనమాట. అంటే మీరు అపోస్తల కార్యాల్లో ఒక వ్యక్తి మాట్లాడిన ద లాంగెస్ట్ స్పీచ్ ఇదే మనకు కనిపిస్తుంది నార్మల్గా మీరు చూస్తే. ఆదికాండం ఈ యొక్క అంటే స్టెఫను ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే ఈ యొక్క స్టెఫను ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయి అందరి దగ్గర ప్రభు గురించి సేవ చెప్తా ఉన్నాడు, చెప్పేటప్పుడు ఈయన చెప్పేది తట్టుకోలేక వాళ్ళు సన్హెడ్రిన్ సభకి తీసుకొచ్చారు. అంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పినట్టు ఉన్నా ఒక సుప్రీం కోర్టు లేకపోతే ఒక కోర్టు లాంటిది సన్హెడ్రిన్ సభ అన్నది. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే మీరు అక్కడ నుండి స్టార్టింగ్ చూస్తే అబ్రహాం దగ్గర మొదలెడతాడు. అంటే మీకు ఈరోజు మన వాక్యంలో కూడా మనం చూసుకుంటుంది అదే. ఉన్న ఇన్ఫర్మేషన్లోనే ప్రభు మనకు అందించాలనుకుంటున్న వాక్యం ఏంటి, అందించాలనుకుంటున్న మెసేజ్ ఏంటి స్టెఫన్ ద్వారా అన్నది మనం చూస్తే ఎందుకు స్టెఫన్ అయ్యయ్యే చెప్పుకొచ్చాడు. ఆదాం దగ్గర నుంచి మొదలట్లా అబ్రహాం దగ్గర నుంచి ఒక 5 ఇన్సిడెంట్లు చూసుకుందాం. అంటే పాయింట్లు కాదు, పాయింట్లు 3 ఎప్పుడులాగే, కానీ ఒక 5 ఇన్సిడెంట్లు చూసుకుంటే మొదట అబ్రహాం గురించి ఎత్తుతాడు నూరైనా. అబ్రహాం గురించి ఎత్తి అంటే మీకు అది ఎంత చదివిపేస్తే చాలా లాంగ్ అయిపోద్ది. ఒక్క నిమిషం, మీరు అపోస్తల కార్యాల్లోనే ఊరికి వచ్చేస్తున్నారు. సుమారుగా మీరు చూస్తే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి 8-9 వచనాల దాకా మొత్తం అబ్రహాం కంటెక్స్టే ఉంటుంది మీకు. అంటే అబ్రహాం గురించి సందర్భం అంతా అది మొదటి ఇన్సిడెంట్. అలానే మనం ముందు అబ్రహాం దగ్గర మనం చూస్తే అక్కడ సన్హెడ్రిన్ సభలో ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు వీళ్ళకి స్టెఫన్ చెప్పాలనుకుంటుంది ఏంటిదంటే అక్కడ మీరు క్లియర్గా చూస్తే మీకు లాస్ట్ టైం మనకి పాస్టర్ గారు కూడా చెప్పారు ఏది మనకి ఆదికాండంలో కనబడిన ఈ యొక్క కంటెక్స్ట్ అబ్రహాము ప్రభు మొదటిసారి ఎక్కడ కనబడ్డాడు అన్నది మనకు అక్కడ ఈ యొక్క అపోస్తల కార్యాల్లో స్టెఫన్ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. దాన్ని ఈ యొక్క దగ్గర కూడా మనం చూస్తే అబ్రహాము ద్వారా నేను ఒక క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. అబ్రహాము ఇజ్రాయేలు వాడా లేకపోతే వేరే వాడా? మీరేమనుకుంటున్నారో చెప్పండి. మళ్ళీ స్పిరిచువల్గా వెళ్ళదు, నేను జస్ట్ ఫిజికల్గా అడుగుతున్నా. ఎలా అంటే అబ్రహాం ఆధార్ కార్డు తీసామంటే ఆయన నేషనాలిటీ ఇది ఉండాలి, ఇజ్రాయేల్ అని ఉంటుందా లేకపోతే ఏముంటుంది అనుకుంటున్నారు? జస్ట్ ఫిజికల్గానే, స్పిరిచువల్గా మీనింగ్ వెళ్తే వేరే వెళ్ళిపోద్ది. అది ఇజ్రాయేల్ అనుకుంటున్నా లేకపోతే ఏమనుకుంటున్నారు? ఏది అనుకోవట్లేదా? తెలివైన ఆన్సర్ ఇది, పాస్ అంటారా? ఒకళ్ళు ఇజ్రాయేలుడు అందామంటే ద డిసెండెంట్స్ ఆఫ్ జాకోబు, అంటే యాకోబు తర్వాత వచ్చిన వంశం అంతా కూడా ఇజ్రాయేలీట్స్ కింద అవుతారు. ఆయనకి తాత చెప్పాలనుకుంటే అంటే మామూలుగా సింపుల్గా ఎక్కడికో చాలా డీప్ మీనింగ్ అని కాదు, కానీ సింపుల్గా ఆదికాండంలో అసలు అబ్రహాముని మనం ఏమని పిలిచారు అన్నది చూస్తే ఒకసారి ఆదికాండం దిగండి. 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. 14-13 చాలండి. అక్కడ ఆయన అంటే అబ్రహామా కరెక్ట్గా చూడండి, అబ్రాహ్మణకు అదేలేండి. అంటే సింపుల్గా చెప్పాలంటే హిబ్రీడు, ఇతను హిబ్రీ భాష లేకపోతే ఆడికి సంబంధించిన వాడు సింపుల్గా అనుకుంటే. అంటే ఇక్కడ స్టెఫను చెప్పాలనుకుంటున్న మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయేలీలు ఎవరైతే ఇప్పుడు మామూలుగా ఉన్న ఈ యొక్క ఇజ్రాయేలీలకి ఉన్న అదొక దరిద్రపు అలవాటు ఏంటంటే మాట్లాడితే లైక్ అంటే వీఆర్ ద చోజన్ నేషన్, దేవుడి ద్వారా ఎంపికబడ్డ లేకపోతే సెలెక్ట్ చేయబడ్డ నేషన్ మాది ఒక్కటే. దేవుడు ఏమనంటే మా దగ్గర మాత్రమే పనిచేస్తాడు, ఆయన ఇంకా బయట చేయడు. ఈ యొక్క ప్రపంచం మొత్తంలోనూ వీఆర్ ద బెస్ట్ వన్, అంటే మేమే మంచి వాళ్ళం సరైన వాళ్ళం, దేవుడు ఇంకా మా దగ్గర ఉన్నాడు, మా అదన్న ఒక తెలియని ఒక మైకంలో ఉండిపోయారండి. ఇక్కడ ఏంటంటే మీరు చూసుకుంటే అంటే స్టెఫన్ చెప్పాలనుకుంటున్నారు యొక్క ఫస్ట్ పాయింట్లో మనం చూసుకుంటే 7వ అధ్యాయము మొదటి నుండి 8-9 వచనాల దగ్గర అబ్రహాం కంటెక్స్ట్లో స్టెఫన్ ద్వారా ప్రభు మనకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ద ప్లాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ ద ఇజ్రాయెల్ వాజ్ ఫౌండ్. ఇజ్రాయేల్లోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు, లేకపోతే ఇజ్రాయేల్ దాంట్లోనే అనుకుంటే అసలు ఇజ్రాయేల్ అనే కంటెక్స్ట్ లేకముందే, ఇజ్రాయేల్ అని ఆ టాపిక్ లేకముందే అబ్రహాము విషయంలో దేవుడు
ఎక్కడ మనకి మెస్పటోమియాలో ఆయన అక్కడ అబ్రహాం ద్వారా అంటే ఆయన ప్లాన్ అప్పటికే ఆయన సిద్ధపరిచేసి ఉంచాడు. అంతెందుకండి, కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటూ వెళ్తే ఈ యొక్క ఎలీషా కాలంలో కూడా ఎంతోమంది ఎలీషా కాలంలో కూడా మీరు చూసుకుంటూ వెళ్తే ఈ యొక్క సిరియన్ ఈజ్ ఏ మిలిటరీ కమాండర్, తెలుగులో ఏమంటారు కరెక్ట్గా తెలియదు, మిలిటరీ కమాండర్ అంటే సైన్యాధిపతి. ఈ సిరియా యొక్క సైన్యాధిపతి మీరు చూసుకుంటూ వెళ్తే ఆ కాలంలో ఆయన అక్కడేనండి కుష్ఠరోగితో ఉన్నది. ఎంతోమంది ఉన్నారు, కానీ ఒక అన్యుడు, ఇజ్రాయేల్లో కాదు, ఒక అన్యుడు అదేంటి హీల్ చేయబడ్డాడు. ఏంటి కారణము అంటే ఆయనను తగ్గించుకొని వచ్చాడు. ఒక అన్యుడు అయ్యుండి కూడా తగ్గించుకొని ఒబీడియన్స్ చూపించి ప్రభు పట్ల, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా పట్ల ఈ యొక్క ఒబీడియన్స్ చూపించడం వల్ల ఆ యొక్క ఏమంటారు హీల్ చేయబడ్డాడు. అలానే ఇంకోటి కూడా మనం చూసుకుంటే ఏలియా దగ్గర కూడా ఇంకోటి ఉంటుంది, సరేఫతులో ఉన్న విధవరాల దగ్గర. ఆమె కూడా కన్యరాలు. ఆ టైంలో విధవరాలు ఎవరు లేరు, ఉన్నారు. కానీ అదే అంటున్నా, ఇక్కడ ఏంటంటే ప్రభువు ఇక్కడ సందర్భానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క స్టెఫన్ వాళ్ళకి చెప్తున్న మాట ఏంటిదంటే, ఒరే మాట్లాడితే మీరు చోజన్ నేషన్ అని చెప్పి ఒక భ్రమలో ఉండిపోయారు. కానీ హీఈస్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్, లేదా బియాండ్ యువర్ లిమిటేషన్స్ అంటున్నాడు ఆయన. నేను ఇంకా ఎక్కువగా అంటే అందుకని మనకి వాక్యాలు ఉంటుందండి, మీ యొక్క ఆలోచనల కంటే నా యొక్క ఆలోచనలు తలంపులు గొప్పవి అని చెప్పి అక్కడ అబ్రహాము ద్వారా. ఎందుకంటే అప్పటికి ఇజ్రాయెల్ అనే టాపిక్ కంటెక్స్ట్ కూడా లేదు, కానీ ముందుగానే అబ్రహాము ద్వారా దేవుడు తన ప్లాన్ ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నాడు, ఏదో అన్యుల దేశంలో ఉన్నప్పుడే. కాబట్టి అంటే ఇంకో విధంగా మనం చూసుకుంటే ఇది యేసుప్రభు గురించి, అంటే స్టెఫన్ చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే అది యేసుప్రభు గురించే. కాకపోతే యొక్క సందర్భాలంతా టచ్ చేసుకుంటూ వస్తున్నాడు, వీళ్ళు ఏదైతే నమ్ముతారో. ఎందుకంటే మనకి నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, పరిశుద్ధ వారంలో సన్హెడ్రన్ సభ వారు అడిగే ప్రశ్నలు యేసుప్రభుని అదంతా కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. అక్కడ కూడా వాళ్ళు ఏదైతే నమ్ముతారో సద్దుకేలకి ఎలా చెప్పాలి అలానే చెప్పాడు, పరిశీలికి ఎలా చెప్పాలి అలానే చెప్పాడు, కరెక్ట్గా అనమాట. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా స్టెఫన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే నమ్ముతారో, వీళ్ళు ఏదైతే విశ్వసిస్తారో దాని నుండి వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం అంటే ఈ యొక్క జీసస్ కంటెక్స్ట్లో కూడా చూసుకుంటూ వెళ్తే ఇది ఎలా అంటే, ఎలా అయితే అబ్రహాము అంటే ఇజ్రాయెల్ అనే టాపిక్ లేకముందే ప్రభువు అబ్రహాము ద్వారా తన ప్రణాళికని సిద్ధపరిచేసి ఉంచాడు ఆల్రెడీ. అంటే అవుట్ ఆఫ్ ది ఇజ్రాయెల్లో కాదు అప్పటికి. అలాంటిది జీసస్ ద్వారా కూడా హీస్ గోయింగ్ టు డూ బియాండ్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఇంకా మాట్లాడితే మందిరము లేదంటే ఆ యొక్క కొన్ని అపోహలు ఉండిపోయారండి. ఇక దీంట్లోనే దేవుడు లేకపోతే ఇంక ఇది మాకు మోషే ఇచ్చిన ఒక ఆజ్ఞ, లేకపోతే మోషే మాకు ఇచ్చిన అదొక రూల్స్, మేము ఖచ్చితంగా దీన్ని పాటించాలి అని ఒక స్ట్రిక్ట్ ఒకటి పెట్టేసుకున్నారు. కానీ బియాండ్ అనేది వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అనమాట. దేవుడు చెప్పాలనుకుంటుంది అది. ఇంకా మనం రెండోది కూడా చూస్తే అపోస్తల కార్యాలు 10వ వచనం చదవండి. ఒక్క నిమిషం, 9వ అధ్యాయం. సారీ నేను చెప్పి 9వ వచనం అంటున్నానండి. సారీ అప్పుడు లిబెర్తీయుల కనబడిన సమాజములోను కురేనీయుల సమాజములోను అలెగ్జాండర్. ఒక్క నిమిషం ఆగండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం మీరు చదివేది అదేనా? ఆ గోత్రకర్త మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించు. చాలా అండి. అంటే ఇక్కడ మన సందర్భం చూస్తే ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాడు, ఇక్కడ నుండి సుమారుగా చూస్తే 9 నుండి 16, 17 దాకా యోసేపు కంటెక్స్ట్ ఉంటుంది మనకి. ఈ యోసేపు కంటెక్స్ట్లో ఏంటిది అంటే అక్కడ ఆ సందర్భం మొత్తం మనకు తెలిసేది యోసేపు గురించి. సొంత అన్నదమ్ముళ్ళే ఆయన అమ్మేయటానికి చూస్తారు, అమ్మేయటానికి చూస్తామంటే అమ్మేశారు కూడా. అలా అమ్మేసిన తర్వాత ఏం జరిగిద్ది అదంతా అన్నది కూడా మీకు మళ్ళీ ఆదికాండం వీటిలో క్లియర్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా మనకు చూస్తే ఇది స్టెఫన్ ఎంత కొన్ని కరెక్ట్గా అలా పిక్ చేసి చెప్పేది ఏంటిదంటే, ఎలా అయితే యోసేపుని చేశారో ఇక్కడ మన యేసుప్రభు దగ్గర కూడా వీళ్ళు చేసిన పని అదే. సొంత వాళ్ళే అదేంటి సిలువేయటానికి అమ్మేశారు ఆయన్ని. కానీ ఎలా అయితే యోసేపుని అమ్మేసిన తర్వాత ఆయనే మళ్ళీ ఆయనకి రక్షకుడు అయ్యాడు. మీరు చూసుకుంటే ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత ఐగుప్తుకి అమ్మేసిన తర్వాత ఆయన రాజు అవుతాడు అక్కడ
ఏదంటే ఈ యొక్క రాజైన తర్వాత ఈ మళ్ళీ ఎవరైతే అమ్మిన అన్నదమ్ముళ్ళు ఉంటారో ఆ సెట్ అంతా కలిసి మళ్ళీ మీరే మమ్మల్ని కాపాడాలి, మీరే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వస్తారనమాట. సేమ్ అదే అనమాట. ఇక్కడ మనకి యేసుప్రభు దగ్గర కూడా చూస్తే ఎవరినైతే మీరు అమ్మేసి ఉన్నారో, ఎవరినైతే మీరు సిలివేశారో ఆయనే మళ్ళీ మిమ్మల్ని రక్షించడానికి ఈజ్ ద ఓన్లీ సేవియర్ అన్నట్టు. ద ట్రూ మెస్సాయ అన్నది ఆయన యొక్క యోసేపు యొక్క కంటెక్స్లో ఆయన చెప్పడానికి చూస్తున్నాడు. అలానే మీ యొక్క దాని యొక్క 17వ వచనం అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించుకొనది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఓకే, అంటే మీరు సింపుల్గా అక్కడ నుండి మీరు చూసుకుంటూ వెళ్తే మోషే కాంటెస్ట్ స్టార్ట్ అయిద్దండి. మీకు చాలాసార్లు కూడా నేను గతంలో చెప్పినట్టు ఉన్నాను దీని గురించి. ఏమనంటే ఈ యొక్క మోషేని కాదు, మీరు మోషే దగ్గర చూసినా, యోనా దగ్గర చూసినా, లేకపోతే యోసేపు దగ్గర, దావీదు దగ్గర, ఇంకా అలా రకరకాల కొన్ని కంటెక్స్లో మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది లైఫ్స్ ఆఫ్ ది ప్రాఫిట్స్, అయితే మోస్ట్ ఆఫ్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలోని చాలామంది జీవితాల యొక్క ఎగ్జాంపుల్స్ అదేంటి రిఫ్లెక్ట్ ద ఫోర్ షాడోయింగ్. లేకపోతే ఫోర్ షాడోయింగ్ అంటే ప్రభు జీవితంలో, ప్రభు యేసుక్రీస్తు జీవితంలో ఏది జరగబోతుందో ముందుగానే మనకు చెప్తారండి. కొన్ని సందర్భాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యోనా దగ్గర కానీ లేకపోతే ఈ యొక్క సందర్భాల్లో మనం ఎలా అది ప్రభు జీవితంలో ఎలా జరగబోతుందని. ఈవెన్ మీరు సువార్తల్లో కూడా చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా యోనా గురించి, యోనా యొక్క కంటెక్స్ట్ గురించి చెప్పడం జరిగింది. అలా ఎన్నో సందర్భాలండి. మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ యొక్క మోషే దగ్గర కూడా మీరు చూస్తే ఒకసారి నిర్గమకాండము 2వ అధ్యాయం 14 వచనం. నిర్గమకాండం 2:14. కొద్దిగా ఫాస్ట్గా ఉండాలండి. ఆ వెనకాల వాళ్ళు అసలు ఎటో చదువుతున్నారు. 2:14. అప్పుడు అతడు అన్యాయమును చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్టు నన్నునే చంపవలనని అనుకొనుచున్నావా? చాలండి. అంటే ఇది జస్ట్ జనరల్ మాత్రమే. ఇంకా మీరు ముందుకు వెళ్తే ఇజ్రాయెల్ చేసిన పనికి మనం కనుక మోషే ప్లేస్లో ఉంటే ఎన్నో దారుణాలు జరిగాయి. అందుకనే అనుకుంటా మోషేకి శాంతిపరుడు అని చెప్పి, లేకపోతే శాంతి స్వరూపుడు అన్నట్టు ఆ టైటిల్ ఇచ్చింది. ఎందుకు అనుకున్నా, చాలా ఓపిక పట్టాలి ఇజ్రాయెల్ని భరించడానికి. ఎందుకంటే రిపీటెడ్గా అక్కడ రెబెలియన్ అన్నది చూపిస్తూనే ఉంటారు అసలు మోషే దగ్గర. ఆయన కొన్ని విషయాలు అందుకనే ఇంకా ఎలారా మిమ్మల్ని అసలు భరించేది, నా వల్ల కాదని చెప్పి కొన్ని విషయాల్లో ఆయన బ్లాస్ట్ అయిపోతాడు కొన్ని విషయాల్లో అయితే. బట్ ప్రభువైన దేవుడు కొద్దిగా ఆపుతాడు అనమాట. నువ్వు ఆగు, నాకంటూ ఒక ప్రణాళిక ఉంది వాళ్ళ పట్ల, నువ్వు మళ్ళీ ఏదో కోపంలో ఏది పడితే చేయకని చెప్పి. అంటే అదక్కడ మోషే దగ్గర మీరు చూసుకుంటూ వెళ్తే అసలు నిన్ను ఎవడు మా మీద జడ్జిగా పెట్టాడు, లేకపోతే నువ్వేమైనా పెద్ద లాగేవారువా, అంటే న్యాయం తీర్చేవాడివా, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అని చెప్పి ఇజ్రాయేలీలు మోషేని అడుగుతున్నారు. అంటే వ్యతిరేకత అనమాట. ద రెబెలియన్ అగెయిన్స్ట్ గాడ్. అది పంపించింది కూడా ఏంటంటే ఇది సింబాలికల్గా ఎట్టా అంటే మోషేది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర కూడా జరిగింది అదే. ఇప్పుడు మోషేని ఎలా అయితే వీళ్ళు వ్యతిరేకించారో ఆయనే చివరికి ప్రాఫిట్ అయ్యింది. ఆ ఇజ్రాయేల్ యొక్క ఈజిప్ట్ దాని యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చినట్టు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర కూడా స్టెఫెను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదే. ఏమని అంటే నన్నైతే మిమ్మల్ని ఎలాగైతే వ్యతిరేకించారో ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ యూ ఫ్రమ్ ద స్పిరిచువల్ బాండేజ్. ఈ యొక్క ఆత్మీయకరమైన బంధకాల నుంచి బయటికి తీసుకురావడానికి నేను ఉన్నానని చెప్పి ఇలా అంటే సింబాలికల్గా అండి. మీరు చూసుకుంటే వెళ్తే అబ్రహాం దగ్గర మీరు చూశారు, ఈ యొక్క యోసేపు దగ్గర మీరు చూశారు, మోషే దగ్గర కూడా ఇదొక కంటెక్స్ట్ అనమాట. ఇంకొక కంటెక్స్ట్ కూడా మీరు చదువుకెళ్తే మాట్లాడుతూ మూసుకుపోతుంది. 37వ వచనం చూడండి. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు నీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడు. ఓకేనండి. అంటే అది మెస్సియానిక్ ఆ ప్రాఫెసీ అనమాట అబౌట్ జీసస్ క్రైస్ట్ అన్నది. అది మనం పక్కన పెడితే ఒకసారి 44వ వచనం.
మాదిరి చొప్పున ఆ. దాని చేయవలెనని ఆ. మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండేది. చాలండి. అంటే చివరిగా స్టెఫను అన్ని విషయాల్లో ఎలాగా అదేంటి చెక్ చేసుకుంటూ లైక్ ఎలా అయితే ప్రభుని యేసుక్రీస్తుని పోల్చుకుంటూ వస్తున్నాడో చూడండి. అక్కడ అబ్రాం దగ్గర ఒరే మీరు మాట్లాడితే మా ఇజ్రాయేల్ దేవుడు కాబట్టి ఇజ్రాయేల్లో మాత్రమే ఆయన ఇదేంటిది అద్భుతాలు చేస్తాడు, ఇంకా అసలు బయట అన్యులకి మాకు సంబంధం లేదని కాదు. జారేఫత్తులో ఉన్న విధవరాల దగ్గర కూడా మీరు చూస్తే సారేపోతు అలానే కానీ యొక్క సిరియన్ మిలిటరీ వెళ్ళిన నామాను దగ్గర కానీ అలా చాలామంది దగ్గర కూడా మీరు చూసుకుంటూ వెళ్తే రకరకాలు జరుగుతూనే ఉంటాయండి. అంటే ఈ యొక్క ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ బియాండ్ యువర్ లిమిటేషన్స్, బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని ప్రభువు యొక్క స్టెఫన్ ద్వారా మనకు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ లాస్ట్ది కూడా మీరు చూస్తే వీళ్ళకి మందిరం అనే ఒక పిచ్చి బాగా ఉండిపోయింది. మీరు ఒకసారి 49వ వచనం స్టెఫన్ నీట్గా అక్కడ కోట్ చేస్తూ ఉంటాడండి. 49వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. చదవండి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతులు యలములలో నివసించుకోరు. చాలా అండి. అంటే అక్కడ స్టెఫను యెషయా గ్రంథం 66వ అధ్యాయము దానికి సంబంధించిన ఒక కోట్ అనమాట కోట్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే వీళ్ళకున్న ఈ యొక్క పిచ్చి మామూలుగా ఏమనంటే ఇంకా మందిరం మాత్రమే, మందిరంలోనే దేవుడు ఉంటాడు, ఇంకా అదన్న ఒక అటు ఉండిపోయింది. కానీ దీని గురించి మనకి పాస్టర్ గారు కూడా ఒకసారి గతంలో చెప్పారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క సిలువ యాగం జరిగిద్దో ఈ యొక్క మందిరపు తెర రెండుగా చీలిగిపోయినప్పుడే ఇదంతా పోయింది. అప్పుడు దాకా ఉంది, కానీ దాని తర్వాత పోయి ఆయన యొక్క హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అనేది అందరి మధ్యలోకి వెళ్ళిపోయింది. అది అప్పటికే దాని తర్వాత లేదు ఇంకా. కానీ వీళ్ళు అప్పటికి నమ్మరు కదా ప్రభువుని, యేసుక్రీస్తుని. అందుకని స్టెఫన్ అక్కడ కోట్ చేస్తున్నాడు. ఏది యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఏమనంటే నా యొక్క హెవెన్ ఈజ్ మై థ్రోన్ అండ్ ఎర్త్ ఈజ్ మై ఫుడ్ స్టూల్. నాకు ఎక్కడ కట్టగలరు మీరు బిల్డింగ్ అన్నది? నా కాలు పెట్టుకోవడానికి భూమి సరిపోదు, అలాంటిది నాకు మీరు మందిరం కట్టి దాంట్లో నన్ను కుక్కుతారా? ప్రభువు అంటుంది అదే మాట. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫిట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చర్చెస్ ఆర్ బాక్సెస్ అన్నమాట. అందుకని సాక్షాత్ దేవుడే మనిషి రూపంలో వచ్చి కొరడా తీసి మరి కొట్టాడు. ఈ మందిరం కూలిపోద్దని తన యొక్క అంటే ఎంత దీనమైన దరిద్రమైన పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు మొదటిసారి సొలొమోన్ టెంపుల్ దగ్గర అనుకుంటే అన్యులు వచ్చి దాడి చేసి దాన్ని పడగొట్టారంటే అది వేరే విషయం. కానీ రెండోసారి ఏ దేవుడైతే మందిరంలో ఉండాలనుకుంటున్నాడు ఆ దేవుడే వచ్చి దీన్ని నేను చెప్పిస్తాను అన్నాడు. అంటే ఎంతటి దీనమైన పరిస్థితి అంటే అప్పుడని కాదండి, ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో కూడా మనం ఆలోచించాలి. టెంపుల్స్ అంటే నేను చెప్పేది దేన్నన్నా పర్టికులర్గా ఈ యొక్క గుడుల్ని సింపుల్గా అంటే తెలుగులో చెప్పాలంటే ఒక గుడుల్ని దీన్ని కడతనమ్ము. కానీ దాంట్లో ప్రభువు అన్నవాడు లేకపోతే దేవుడు అన్నవాడు ఉంటున్నాడా? మనం ఉంటున్నాం కాదన్నాం. మా 100 మంది లేకపోతే 1000 మంది లేకపోతే మంచిగా కొంతమంది గొప్పలు మళ్ళీ ఏదంటే 52 రోజుల్లో కట్టాను, 46 రోజుల్లో కట్టాను అంటే మళ్ళీ దీనికి మళ్ళీ సింబాలికల్ అనమాట. బైబిల్కి సింబాలికల్గా నెహెమ్యా కట్టినట్టు ఎక్కడెక్కడికో తీసుకుపోయి అంటే ఇదంతా నేను చెప్పేది మందిరం కట్టడమో లేకపోతే మందిరంలో జనాలు ఉండటం ఇదంతా కాదండి. ఉండటం మంచిదే, నేను కాదన్నాం. కానీ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ లీడింగ్ అన్నది, ఎలాంటి జీవితాన్ని మనకు పాస్టర్ గారు కూడా మనకి ఎలాంటి వాక్యం చెప్తున్నారు, మన సరైన మార్గంలో తీసుకెళ్తున్నారా లేకపోతే ఇట్ట వెళ్దాం ఉంటుంది. అంటే మన బోధకులు ఎలా ఉంటుంది, వాళ్ళు మన జీవితం ఎలాంటిది, ఆయన చెప్పినా సరే మనం వింటున్నామా అన్నది ప్రతిదీ మనం చెక్ చేయాలి. అందుకని మీరు స్టెఫన్ చూస్తే అబ్రాం దగ్గర కూడా ఇజ్రాయేల్ అని పట్టుకుని ఉన్నారు కదా. మీ ఇజ్రాయేల్ అనే కాన్సెప్ట్ రాకముందే ప్రభు తన ప్రణాళికను మొదలెట్టాడు అవుట్ సైడ్ ఆఫ్ ద ఇజ్రాయేల్. అది యోసేపు దగ్గర కూడా ఎలా అయితే మీరు సొంత అన్నదమ్ముల్ని అమ్మేసినట్టు ప్రభుని కూడా మీరు అమ్మేశారు కదా. సొంత జనమే అమ్మేసింది ఆయన యూదులు రోమీలకి ఇక క్రూసిఫిక్స్ అంటే సిలువ యాగం చేయడానికి. బట్ చివరికి యోసేపు వాళ్ళకి సేవియర్ అయ్యాడు. చివరికి ఆడ చూస్తే ఇన్ ద సేమ్ వే జీసస్ ఆల్సో బికమ్ ద సేవియర్ అగైన్. ఇలానే మనం చూసుకుంటే నా యొక్క మూడోది దేని గురించి మాట్లాడు మోషే దగ్గర కూడా అక్కడ ఈజిప్షియన్ బాండేజ్ తీసుకొస్తే ప్రభు మనల్ని స్పిరిచువల్ బాండేజ్ నుంచి తీసుకురావడానికి. అలా అంటే స్టెఫన్ ఏంటంటే అన్ని విధాలుగా ఒక్క మొక్కలో అసలు స్టెఫన్ చెప్పాలనుకుంటుంది ఏంటిదంటే
ద క్రైస్ట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్, ద క్రైస్ట్ ఈజ్ ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ అనమాట, ఆఫ్ ద బైబుల్. మీరు నమ్మే టోరా కావచ్చు, లేకపోతే మీరు నమ్మే సెప్టిజెంటో తనాకో ఏదో ఇవన్నీ ఈ యొక్క ప్రతి దాంట్లోని ఈ యొక్క బైబుల్ మొత్తానికి హీఈస్ ద సెంట్రల్ ఫిగర్. ఆయన లేకపోతే అందుకనే మీరు లాస్ట్ వచ్చిన మీరు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆ మాటలకి చాలా కోపం తెప్పేస్తుందండి. ఒక్క నిమిషం. ఈ యొక్క స్టెఫెన్ నెక్ గురించి ద సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఒక్క నిమిషం. 7వ అధ్యాయం 59వ వచనం చూడండి. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మ. ఒక్క నిమిషం అండి, అది కాదు కానీ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ అన్నది 56 చూడండి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిల్చుండుటయు చూచుచున్నానని చెప్పాను. చాలండి. అంటే ఇక్కడ ఈ యొక్క మనిషి కుమారుడు అనే ప్రొక్లమేషన్ అనమాట, ఏ బోల్డ్ ప్రొక్లమేషన్ ప్రభుని యేసుక్రీస్తుని. ఎందుకంటే మీరు ఇది ఎందుకు ఈ సన్ ఆఫ్ మ్యాన్ గురించి చెప్పంగానే వాళ్ళకి అంత కోపం? ఎందుకంటే 57లో చూస్తే మీకు ఆ మాట ఉంటుంది. ఎందుకు అంత కోపము అంటే ద సన్ ఆఫ్ మ్యాన్ టైటిల్ గోస్ టు ఓన్లీ గాడ్, ద మెస్సయ్య. ఇది మీకు మనకి మార్క్స్ వార్తలో నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని బిడ్డవా అని అడిగితే అయామని చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. అవును నేనే, ఆ మనిషి కుమారు నేనే, నన్ను మీరు చూస్తారని చెప్తాడు. ఆ మాట స్టెఫెన్ మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఒక బోల్డ్ ప్రొక్లమేషన్ ఇవ్వగానే వాళ్ళు ఇంకా అదే తెరాలు చించేసుకుంటారు, కోపం వచ్చేస్తాయి వాళ్ళకి. ఒకసారి 6:10 చూడండి. మాట్లాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయింది. తర్వాత ఏం చేశారు? కంటిన్యూషన్ చదవండి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యమును పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టింది. చాలండి. అంటే సింపుల్గా ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మహాజ్ఞానం, ఈ యొక్క స్టెఫెన్ అనేది మహాజ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. ఆయనకి తట్టుకోలేకపోయారండి జనాలు కూడా. ఈవెన్ సెయింట్ పాల్ కూడా అప్పటికి పౌలు అవ్వలేదు కానీ సౌలుగా ఉన్నప్పుడే మూసుకొని ఉన్నాడు. ఇంకా అంటే కొద్దిగా గట్టిగా చెప్పాలంటే మూసుకొని ఉన్నాడు. ఆయన కూడా ఏం చెప్పలేకపోయాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే గంటలో పౌలు ఎగ్జామ్ రాస్తే 50 నిమిషాలు ఎగ్జామ్ రాసేసి కూర్చునే రకం స్టెఫెన్, మామూలుడు కాదు. అలా అని చెప్పి ఈయన గమాలీల దగ్గర లేకపోతే పెద్దల దగ్గర అవ్వలేదండి. మీరు పౌలు చరిత్ర కూడా చాలా పెద్దది, మహా గొప్ప వ్యక్తి ఆయన. మామూలుడికి అది ఆషామేషి కాదు. ఎవరికి ఎలా సమాధానాలు ఇచ్చి పడేస్తాడు అంతే. గమాలీల దగ్గర ప్రథమ గొప్ప శిష్యుడు అంటే పౌలు. అలాంటి ఆయన కూడా మూసుకొని ఉన్నాడు స్టెఫెన్ దగ్గర. స్టెఫెన్ ఏమన్నా మళ్ళీ యేసుప్రభుతో పాటు తిరిగిన వ్యక్తి కాదు. జస్ట్ ఆదిమ సంఘానికి ఏంటిది ఒక హెల్ప్ చేసి ఒక నార్మల్ కేర్ టేకర్, లేకపోతే ఒక చిన్న పనులు చేసుకునేవాడు. అలాంటోడు ఒక జస్ట్ నార్మల్ స్టెఫెన్ అన్నవాడు. కానీ ఎంతటి పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపు ఎంత భయంకరంగా అంటే ఎంత గొప్పగా ఉందంటే అలాంటి మహావేత్తలు కూడా ఇంకా కాముగైపోయి ఫాల్స్ అక్యూజేషన్స్, ఈ యొక్క తప్పుడు వాటిని వేయటం స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో మనకి మొత్తం తెలుసు, ఆ కంటెక్స్ట్ కానీ అదంతా. చివరికి ఈయన ఎక్కడితో ముగించాడంటే, అంటే మీరు ఆ యొక్క సందర్భాలు అంతా కూడా నీట్గా చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 7వ అధ్యాయం మొత్తం అబ్రామ్ది కూడా యేసుప్రభుకి పోల్చేలాగల ప్రతి దాంట్లోనూ యేసుప్రభుని బయటికి తీశాడు ఆయన. ప్రతిదీ అలా తీసుకుంటూ నీట్గా వచ్చాడు. అలా తీసి చెప్పడం వల్ల మీరు ఇజ్రాయెల్ జనాంగం అని మాత్రమే ఉంటున్నారు కానీ మీరు ఎప్పుడు ప్రవక్తలను యాక్సెప్ట్ చేయలేదు, మీరు ఎప్పుడు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదా? అందుకనే ఈ దరిద్రాలు మీకు అని చెప్పి మొహమ్మే తిట్టుబడేశాడు. నేను మనం ఇంకా 5 minutes చూద్దాం, త్వరగా చూసేసుకుందాం. ఆమోస్ గ్రంథం ఇండెక్స్ తెస్తారా? లేకపోతే ఆదికాండానికి నిర్గమకాండానికి మధ్యలో ఉంటుంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు, 3 వచనాలు చదవండి. అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మేలేకు గుడారమును మీరు పట్టుకుని విగ్రహములు పీఠమును మీరు మోసుకొని వచ్చితిరి కదా.
కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అతని పేరు సైన్యములకు అధిపతి అగు దేవుడు. 27 దాకా చాలండి, అయిపోయిందా? అంటే అక్కడ సింపుల్గా మీకు అర్థమైపోయి ఉండాలి. అక్కడ సింపుల్గా ఏంటంటే అక్కడ రెఫరెన్స్ అనమాట. ఏది ఈ యొక్క 40 సంవత్సరాలు అరణ్యాలు తిరిగేటప్పుడు ఇది చేసిన ఫాల్స్ వర్షిప్ అనమాట. నిజమైన మనస్ఫూర్తిగా జరిగిన వర్షిప్ కాదండి. మీరు చూడాలి, నేను అదే అంటున్నా, మోసే పరిస్థితిలో మనం ఉంటే ఈ పాటకి ఏదో అయిపోయింది. అంటే అంత ఇసుకేస్తారు మీరు చూసుకుంటే వెళ్తే. అసలు ఎంత చిరాకు అంటే నేను ఆ కంటెక్స్ట్ అంతా చదువుకుంటూ వచ్చా, ఎందుకు ఏంటి ఇదంతా అన్నది. ఆ చదువుకుంటూ అంటే నేను వేరే వాక్యం ప్రిపేర్ అవుతున్నా ఆ సమయంలో. అప్పుడు ఈ కంటెక్స్ట్ అంతా చదివేటప్పుడు ఎంత ఏమంటారు, చిన్నపిల్లలు కూడా అంత దారుణంగా విసిగించరండి. వాళ్ళు తెలియని వాళ్ళు, కానీ ఎంత మెచ్యూర్ కంటెక్స్ట్ కూడా ఎంత స్టూపిడ్గా బిహేవ్ చేసిన పీపుల్ అంటే వాళ్ళే. అలా అంటే నేను ఇదంతకు ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే అక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా ప్రభువు అక్కడ రిఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. ఏది ఈ యొక్క మోషే దగ్గరది. మీరు నన్ను ఫాల్స్ వర్షిప్ చేశారా, మాట్లాడితే ఏదో పెద్ద నా బెడ్లు అని చెప్పుకుంటున్నారు అంతే, కానీ మీరు పెద్ద ఏదో పెద్ద తోపులు ఏదో అనుకుంటున్నారేం, కానీ మీరు నిజంగా అసలు మనకి యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట, మీరు దూరంగా ఉన్నారు కానీ నాకు అసలు దగ్గర లేరు, మీరంతా ఫాల్స్ వర్షిప్. అందుకే ఇది కోట్ చేస్తా చెప్తున్నాడు. ఈ అపోస్తల కార్యం 7లోనే మీరు చూస్తుంటే యూ స్టిఫ్ ఇన్ నెక్స్ అని తిడతా ఉంటాడు. మూర్ఖపు జనాభా, లేకపోతే ఈ యొక్క దాని తెలుగు పదం కరెక్ట్గా నాకు తెలీదు. ఎలా అంటే ఒక మూర్ఖపు జనాభా, మీరంతా ఒక హిపోక్రెట్స్, మీరంతా ఒక వేషధారులు రా బాబు. మీరు మాట్లాడితే మేము ఇజ్రాయేలులో మాది అబ్రహాం సంతానం లేకపోతే బ్లా 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 సోది చెప్తారే తప్ప మీరు నిజంగా లేదని చెప్పి మొహం మీద చెప్పబడేసాడు అనమాట. ఒక బోల్డ్ ప్రొక్లమేషన్ ఇచ్చాడు స్టెఫెను. అందుకని ఎంత కోపం వాళ్ళకి. ఇదంతా జరిగిన తర్వాత మనకి ఏం జరిగిందంటే తను ప్రభు కోసం హతసాక్షి అవుతాడు, అది మనకు తెలుసు. అంటే దీని నుంచి మనం 3 విషయాలు నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఏ బోల్డ్ ఫెయిత్ అండి, దృఢమైన విశ్వాసం. దేవునిలో భయము భక్తి ఉండటము, లేకపోతే దేవుడి మీద ప్రేమ ఉండటము మంచిదే, నేను కాదన్ను. ఈ యొక్క విశ్వాసంతో పాటు ఓపిక కూడా ఉండాలండి. అంత సాధ్యం కాదు దేవుని సేవ చేయడం అన్నది. ఎంత అన్నది మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము, అవుతున్నాము. బట్ ఒకప్పుడు కానీ మాకు తెలుసు ఈ కన్నీటి ప్రార్థనలు కావచ్చు, లేకపోతే ఇదంతా కూడా గొప్ప సాక్ష్యాలు అవుతాయండి. నేను చెప్పేదంటే ఒక పాస్టర్స్ ఫ్యామిలీకి ఒక పాస్టర్గా లేకపోతే ప్రీచర్గా చెప్పట్లేదు, ఏ క్రిస్టియన్కైనా ఉంటుంది. ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా నేను క్రైస్తవ జీవితంలో అయితే నిజమైన క్రైస్తవుడికి నేను ముందుకు వెళ్తాను అన్నది ఇట్స్ ఇంపాసిబుల్. అలానే మన రెండోది కూడా మనం చూస్తే స్టెఫెన్ ఆ ఒక్క లాస్ట్ వచ్చిన ఇందాక మీరు చదివారు 59 7వ అధ్యాయం 59వ వచ్చిన. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఆ తర్వాత అతడు మోకాళ్ళుని ప్రభువా వీరి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. చాలండి. అంటే హియర్ ద స్టెఫెన్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు తన సిలువ మీద ఉండి కూడా చేసిన పని ఫర్గివింగ్, అది ఎనిమీస్ అని కాదు కానీ ఫర్గివింగ్ ద వన్ హూ డూ రాంగ్ టు యూ, లేకపోతే నీ పట్ల ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటారో లేకపోతే వాళ్ళ పట్ల. అదేనండి మన స్టెఫెన్ దగ్గర నువ్వు నేర్చుకోవాల్సింది. నేను రాళ్ళతో కొట్టి చంపుతుంటే ఎవడని చెప్తాం మనం, మహా అంటే మనకి వాళ్ళు పట్టిన రాళ్ళే క్యాచ్ బట్టి వెనకేసి పడతాం మనం. అంటే మనకి బాడీలో ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్పి ఉంటుంది, ఎడ్రినలిన్. అది ఇంకా రేజ్ అయిందంటే ఇంక అయిపోయింది, ఎటుపోయినా అసలు. టెర్రరిస్టుల కంటే దారుణంగా చంపుతాం మనమే, అంత కోపం వస్తుంది. మనుషులకంటే ఎమోషన్స్ కామనేనండి, కాదన్న. కానీ ఈ యొక్క రిఫ్లెక్టింగ్ ద క్రైస్ట్ ఇన్ అస్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అలా ఇంపాసిబుల్ అని నేను చెప్పను, కానీ ఎంత స్టెఫెన్ నుంచి మనం నేర్చుకోవాలి ఆలోచించండి. నిజమే, ఏదో కూరలో కరివేపాకుని తీసి పడేసినట్టు మన స్టెఫెన్ తీసి పడేస్తాం, కానీ స్టెఫెను ఎంత మనకు నేర్పిస్తున్నాడో చూడండి. చచ్చే నిమిషంలో కూడా ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళు క్షమించమంటున్నాడు. సింపుల్గా చెప్పుకుంటే అది అంటే లైక్ సెకండ్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క గ్రేస్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక క్రైస్తవుడికి మనం చూపించాల్సింది అసలైంది అదేనండి. అసలు అన్నిటి ప్రకారంగా చెప్పుకోవాలనుకుంటే ఒక మనిషి ఒక క్రైస్తవుడిలో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ లేదా మెయిన్ క్యారెక్టర్ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే ఫర్గివింగ్ అదర్స్. అది దమ్ము ధైర్యం ఉన్న నిజమైన క్రైస్తవుడు ఎవడన్నా చూపిస్తుంది చాలండి. నిజమే, కాదంటలే. నేను ఎందుకంత పబ్లిక్గానే ఎంత గట్టిగా చెప్తున్నానంటే ఏ క్రైస్తవుడు అండి అలా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు కానీ లేకపోతే వాళ్ళ మీద మనం ఏదో అలా
గొనుక్కోవడాలు కానీ లేకపోతే సంథింగ్ ఉంటనే కానీ మనస్ఫూర్తిగా ఆయన క్షమించేంతటి ఉంటుందా మనకి? ఎంత నేర్చుకోవాలి మనం ఆ ప్రభు దగ్గర నుంచి, ఈ యొక్క తన శిష్యులకు శిష్యుడైన స్టెఫెన్ దగ్గర నుంచి. ఇక మనం చివరిది కన్నా చూస్తే ఏ ఫెయిత్ఫుల్ సర్వీస్, చివరిదాకా విశ్వాసమైన. మీరు 6వ అధ్యాయం దగ్గర మిమ్మల్ని మొదటి చదివించిన వచనం గుర్తుందా? ఈ మాట జనసమూహం లేదు 6వ అధ్యాయం 5వ వచనం. అదేనా? ఓకే. జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను. ఒకసారి మళ్ళీ చదవండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు ఓకే పరిశుద్ధాత్మతో నిండిన స్టెఫను. చాలా అండి. ఇంగ్లీష్లో అయితే ఫుల్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది, అంటే పూర్తి విశ్వాసం ప్రభు మీద. అంతటి విశ్వాసం అన్నది ఒక శిష్యుడైన వాళ్ళకి మనం నిజమేనండి. మనం అంటే పాస్టర్స్ ఫ్యామిలీ అని కాదు, క్రైస్తవులని కావచ్చు, చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళేవాళ్ళని కావచ్చు. అంటే ఇక్కడ స్టెఫెన్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్టెఫెన్ ఈజ్ నాట్ ఏ ప్రీచర్ ఆర్ ఏ బిగ్ పాస్టర్ ఆర్ ఏ రిలీజియస్ లీడర్. ఏదో పెద్ద బిషప్ పోపు కాదు ఆయన. జస్ట్ అప్పటికప్పుడే నేర్చుకుంటాను. అతను సండే స్కూల్ పిల్లోడు అంటాడు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఏం చెప్పారు శిష్యులు ఆయనకి సింపుల్గా, అరే మీరు వెళ్ళి ఏది యేసు ప్రభు వీళ్ళకి కమాండ్ చేశాడు ఏమని, లోకమంతటా వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అని చెప్పాడా వీళ్ళకి శిష్యులు వీళ్ళు ఏం చెప్పారు, అయ్యా మీరు మన యొక్క సంఘం ఉంది కదా, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అవసరాలు చూసుకోండి అన్నారు అంతే. వాళ్ళకి చెప్పినట్టు ఈయన ప్రొక్లమేషన్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా నేను ఇంత సేవ చేశాడు స్టెఫెన్ అన్నవాడు. అలాంటి ఒక సేవ మనం చేసే బిడ్డలుగా మనం ఉంటున్నాం. లైక్ అంటే ఇది ఒక పాస్టర్ పనే కాదు, క్రైస్తవులు అనే ప్రతి ఒక్కరి పని అన్న విషయం మనం తెలుసుకోవాలండి. ఇంకా ఈ ఒక వచనం చెప్పి ముగించాలనుకుంటే, అంటే మామూలుగా ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. అంటే ఈ యొక్క లూకా సువార్త 21:15 మీరు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు అంటారు ఈ మాట. అయిపోయింది. ఒక వచనం చూసి మనం ముగిద్దాం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. చాలా అండి. ఇది ఆల్రెడీ ఒక ప్రాఫెసీ కింద అక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది స్టెఫెన్ దగ్గర. ఆయనకి ఎవరైతే సన్హెడ్రిన్ సభలో కానీ పరిశీలి సర్దుకేలు, ఎందుకంటే వాళ్ళు ఆసామేసేవాళ్ళు కాదండి. కొన్ని సంవత్సరాల తరబడి టోరాహులో నీటిలో గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళు కూడా అక్కడ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఆయనకి స్టెఫెన్కి. అంతటి గొప్ప జ్ఞానాన్ని ప్రభువు మనకు కూడా ఇవ్వాలంటే ఫస్ట్ అదేంటి యో బ్యాక్గ్రౌండ్ లేకపోతే నీకు సంబంధించింది ఇట్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ ఏంటంటే యూ హ్యావ్ ఎ బిగ్ అండ్ విల్లింగ్ హార్ట్ టు సర్వ్ ద గాడ్. ప్రభువుని సేవ చెయ్యాలి, ప్రభువుని సేవించాలి అన్న ఒక మనసు మీకు ఉంటే చాలు. ఇప్పుడు పాస్టర్లు అదేంటి పాస్టర్ గమ్మ గారిని లేకపోతే పాస్టర్ గారు అయిపోమని చెప్పట్లా, క్రైస్తవుల మీద అది చాలు. అక్కడి నుంచి మీ సేవ చేస్తే సరిపోద్ది. ఇక స్టెఫెన్ చేసింది కూడా అదే. ఆయన ఏమన్నా లుంగిలు కట్టాడా లేకపోతే ఆయన కట్టాడా, ఏం చేశాడా, ఏం చేయదు. ఉన్న దాంట్లోనే ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. అట్ దట్ మూమెంట్ సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తే, వెన్ ద స్టీఫెన్ డైడ్, most of the people at that moment or at that time thought that Christianity, that is the end of the Christianity. క్రైస్తవత్వానికి అదే ముగింపు అనుకున్నారు. బట్ ద డెత్ ఆఫ్ ద స్టీఫెన్ ద మ్యాటర్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ ఎవాంజలిజం. ఎప్పుడైతే స్టీఫెన్ అక్కడ చనిపోయాడు, ఆయన యొక్క రక్తంతో తెరిచిన యొక్క నేల లేకపోతే ఆయన యొక్క మరణమే వరల్డ్ వైడ్ ఎవాంజలిజానికి వరల్డ్ వైడ్ సువార్త చేయడానికి ప్రారంభమైందండి. మీరు ఎందుకంటే దాని కంటిన్యూషన్ చూడండి. ఈయన ఎప్పుడైతే చంపారో ఆ భయంతో పరిగెట్టేసి మిగతా చోట్ల సేవ మొదలెట్టేశారు వాళ్ళు. లేకపోతే అక్కడక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈయన చావుకి అయిన వెంటనే వేరే చోట్ల కలిపి కామగలిగారు, అక్కడ సేవ మొదలెట్టేశారు వాళ్ళు. అందుకనే కదా దమస్కోకి వెళ్తాడు తర్వాత సౌలు. మీరు ఇంకో కామెడీ విషయం ఏంటంటే, స్టెఫెన్ చంపేటప్పుడు వీళ్ళకి యూదుల దగ్గర ఒక ఆచారం ఉంటుందండి, ఒకళ్ళ దగ్గర బట్టలు పెడతారనమాట. ఎందుకంటే ఒక అన్యుడి యొక్క రక్తం వాళ్ళ మీద పడకూడదు. పడితే ఇట్స్ లైక్ ఏమంటారు, అపరిశుద్ధత. ఇప్పుడు నేను ఒక యూదుని, ఒక అన్యుని అంటే సంథింగ్ ఒకటి పాపం చేశాడు అని కొట్టాలి, రాళ్ళతో కొట్టేటప్పుడు రక్తం పడిద్ది. అలా కాకుండా ఉండదు కాబట్టి ఈ బట్టలన్నీ తీసి ఒకటి దగ్గర పెడతాం అనమాట. మీరు చూసుకుంటే వెళ్తే స్టెఫెన్ దగ్గర కూడా ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరు, ఫిలిప్. ఇస్ దట్ యవనుడు కమాన్ సౌలు. సౌలు అయితే స్టెఫెన్ చచ్చిపోయేటప్పుడు చూస్తా నవ్వుకుంటా ఉన్నాడు, ఆ సౌలే మళ్ళీ ప్రకటించాడు పౌలుగా మరి. అలా అండి నేను చెప్పేది అంటే స్టెఫెన్ దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి.
ఇలా ఒక బోల్డ్ నిజమైన ఫెయిత్, లేకపోతే ఒక ఫర్గివింగ్ నేచర్ లైక్ క్రైస్ట్. ఇంకా ఏంటంటే ఆ సర్వీస్ చెయ్యాలి. నేను అందుకే మీకు చాలాసార్లు కూడా చెప్పానండి, మనకున్న వాట్సాప్లు ఇట్లా చాలు, మీరు బయటికి వెళ్ళి సువార్తలు ప్రకటించక్కల వాట్సాప్ల్లోనూ లేకపోతే ఇట్లా వాక్యాలు పెట్టినా సరిపోద్ది. తెలిసిన వాళ్ళకి చెప్పమని నేను చెప్పట్లేదు, నేను చెప్పేది తెలియని వాళ్ళకైనా చెప్పే మనసు మనకు ఉంటే చాలండి. స్టెఫన్ లాగా ఆయన మిరాకిల్స్ చేశాడంట. మనం అయ్యే నమ్మకాలు లేవు కానీ మనం చేస్తామని, ఎందుకంటే మనం అసలు ముందు అడిగే బయట పెట్టాం కదా, ఏంటి అక్కడ దాకా వెళ్ళేదిలే కానీ. కాబట్టి ఈ యొక్క స్టెఫన్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒక సింపుల్గా వేరే కోణంలో చూసుకుందాం అని చెప్పి ఒక వాక్యాన్ని చూసాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకోవాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. దేవా తండ్రి, మీకే వందనాలు దేవా, స్తోత్రాలు. ఈ యొక్క స్టెఫన్ యొక్క ద్వారా కూడా దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, ఈ యొక్క స్టెఫన్ కుర్రాడు, ఇక ఏంటి పెద్ద వాక్యము మీద పట్టులేదు, కానీ మీ యొక్క సేవ చేయలేని ఒక విశ్వాసం, ఒక దృఢ సంకల్పం ఉంది ప్రభు. మేము క్రైస్తవులుగా తండ్రి మరో సంవత్సరాల తరబడి చర్చిలకు వాకేయాలి అన్నీ వింటున్నాం, కానీ దేవా ఇచ్చే మనసును మాకు దయచేయండి. మీ యొక్క సేవను ఎలా చెప్పే ఒక జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని, మీరే మాకు కృప తోడించమని, ఇంకా జరగాల్సిన ఆదాయం మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామమున అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.